రాష్ట్రపతి శాసన అధికారం లోపల ఇది లాస్ట్ క్లాస్ అండి. వీటో పవర్ అని చెప్పేసి పిలుస్తాం. సో వీటో పవర్ ప్రశ్న పెద్దగా రావట్లేదండి. చాలా పుస్తకాల్లో మీకు ఈ వీటో పవర్ని ఎవరు ఎప్పుడు ఉపయోగించారని చెప్పేసి ఇస్తాడు. బట్ అటువంటి ప్రశ్న ఇంతవరకు నాకు తెలిసి రాలేదు. బట్ మన కాన్సెప్ట్ తెలియాలి కంపల్సరీ. సో వీటో పవర్ అంటే ఇది లాటిన్ పదం అండి. వీటో మీన్స్ మనకి ఐ ఫర్బిడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఐ ఫర్బిడ్ అంటే నేను నిలుపుదల చేస్తున్నా, ఒక విషయాన్ని ఆపేస్తున్నా అని చెప్పేసి అర్థం వస్తుంది అన్నట్టు. సో మనం జనరల్గా చూస్తే ఏమవుతుంది, రాష్ట్రపతి యొక్క వీటో పవర్స్ అని చెప్పేసి మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి చూద్దాం ఒకసారి. సో బిల్ ఉంది ఫస్ట్, ఇది ఒక బిల్లు మనకి. సో పార్లమెంట్ వచ్చేసి దీన్ని పాస్ చేసింది అంటే ఆమోదించింది. నెక్స్ట్ ఏమవుతుందండి, సో రాష్ట్రపతికి పోతుంది, ప్రెసిడెంట్కి పోతుంది. ప్రెసిడెంట్ మనకి పాజిటివ్ ఉంటే ఇట్ట అసెంట్ చేస్తాడు. సో గివ్ హిస్ అసెంట్ అంటే ఆమోదిస్తాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేమవుతుంది, సో కంగ్రాచులేషన్స్ లా అని చెప్పేసి అవుతుంది. సో అసెంట్ మీన్స్ ఆమోదం అని చెప్పేసి పిలుస్తాం. ఆయనకు ఈ బిల్లు విషయంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్ట ఒకసారి వెనక్కి పంపుతాడు. ఇక్కడికి రాష్ట్రపతి ఎగ్జిక్యూటివ్ బాడీ ఈ లెజిస్లేచర్కి, పార్లమెంట్కి సో రీకన్సిడర్ అంటే పునఃపరిశీలన కోసం అని చెప్పేసి వెనక్కి పంపుతాడు. మళ్ళీ సేమ్ పార్లమెంటు అదే బిల్లుని అదే రూపంలో కావచ్చు, సవరణ చేసి కావచ్చు, రాష్ట్రపతికి పంపిస్తే తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. ఫస్ట్ అయితే ఏంటి, ఒకటేమో అసెంటు ఆమోదించవచ్చు, సెకండ్ ఒకసారి వెనక్కి పంపవచ్చు. ఇంకా చూస్తే మూడవది మనకి రాష్ట్రపతి అనే యొక్క అసెంట్ని విత్ హోల్డ్ చేయవచ్చు, తిరస్కరించవచ్చు. సో విత్ హోల్డ్ హిజ్ అసెంట్ అంటే తన యొక్క అసెంట్ని ఏం చేయవచ్చు, నిలుపుదల చేయవచ్చు అంటే తిరస్కరించవచ్చు. మనకు మూడు రాజ్యాంగం లోపల ఉంటాయి. ఏం చేసినా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయాలి. బట్ కొన్నిసార్లు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయరు, ఎక్కువ కాలం పాటు నొక్కి పెడతారు. ఎందుకోసం అంటే ఎంత కాలంలో ఆమోదించాలి, ఎంత కాలంలో వెనక్కి పంపాలి, ఎంత కాలంలో విత్ హోల్డ్ చేయాలని చెప్పేసి రాజ్యాంగంలో లేదు. అంటే దేర్ ఈజ్ నో టైం లిమిట్. ఫోర్త్ అండి, దేర్ ఈజ్ నో టైం లిమిట్ అంటే అట్లనే ఏం చెప్పకుండా కూడా నొక్కి పెట్టవచ్చు. సో మళ్ళీ మీరు ఇక్కడే గవర్నర్తో కంపేర్ చేయొద్దు, ఇవన్నీ పవర్స్ అతనికి ఉంటాయని లేవని చెప్పేసి అట్లా తప్పు చేయొద్దు, తొందరపడద్దు, నెమ్మదిగా పోదాం మనం. రాష్ట్రపతి మొత్తం అయినాక గవర్నర్ పాఠం అప్పుడు మనము పోల్చాలి. ఇప్పుడే పోలిస్తే అది నోన్ టు అన్నోన్ కాదు, అన్నోన్ టు అన్నోనే అయిపోతుంది. విషయాన్ని మనం ఎప్పుడైనా సరే నోన్ టు అన్నోన్ వైపు వెళ్ళాలి. గవర్నర్ దగ్గర మనకి ఏంటి నోను, రాష్ట్రపతి, ఏంటి అన్నోను, గవర్నరు. ఇక్కడ ఏంటి, రెండు అన్నోనే. కాబట్టి ఆవేశం వద్దు. రైట్, రాష్ట్రపతికి మొత్తం 4 పవర్స్ ఉంటాయండి. ఒకటేమో అసెంట్, సెకండ్ రీకన్సిడర్ అని చెప్పేసి పిలుస్తాం, థర్డ్ విత్ హోల్డ్ అసెంట్, ఫోర్త్ది నో టైం లిమిట్ అని చెప్పేసి ఉన్నది. మనీ బిల్ విషయంలో మాత్రము వాట్ ఈస్ ద మనీ బిల్ ఇప్పుడే అడగద్దు, ఇవన్నీ మనకు పార్లమెంట్ పాఠం లోపల వస్తాయి, క్లియర్గా వస్తుంది. మళ్ళీ మీకు మనీ బిల్ అంటే డౌట్ రాకుండా వస్తుంది. సో మనీ బిల్ విషయంలో మాత్రం వెనక్కి పంపరాదు, ఇది లేదు. ఎందుకోసం అంటే మనీ బిల్లు అనేది రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతితోనే సభలోకి వస్తుంది కాబట్టి మళ్ళీ ఆయన వెనక్కి పంపడం అంటూ ఉండదు. మనీ బిల్ విషయంలో ఇవన్నీ ఉంటాయి, బట్ ఈ ఒకటి మనకు కనిపించదు. సో వీటికి కొన్ని మనం పేర్లు పెట్టుకున్నామండి. అది వాస్తవంగా రాజ్యాంగంలో వీటో పవర్స్ అని చెప్పేసి అట్లా లేదు మనకి. సో ఇది అబ్సల్యూట్ వీటో అని చెప్పేసి, ఇది సస్పెన్సివ్ వీటో, ఇది ప్యాకెట్ అని చెప్పేసి అట్లా పేర్లు లేవు మనకి. మనం పెట్టుకున్న పేర్లు ఏంటని చెప్పేసి చూస్తే, సో అసెంట్ చేస్తాడు, దీనికి ఏం పేరు లేదు. వై? బికాజ్ ఇట్ ఈస్ నాట్ వీటో. వీటో మీన్స్ మనకేంటి, నిలుపుదల చేస్తాం మనం. కాబట్టి ఇది డిస్కస్ చేయం మనం. 111 ప్రకారము, సో ఆర్టికల్ ప్రకారము ఈ బిల్లు అనేది చట్టంగా మారిపోయింది. దేర్ ఈజ్ నో వీటో, ఇక్కడ వీటో పవర్ని ఉపయోగించలేదు. సో నెక్స్ట్ ఇదండి, ఇది తీసుకోండి. విత్ హోల్డ్ అసెంటు అంటే తిరస్కరిస్తే దీన్ని అబ్సల్యూట్ వీటోగా పిలుస్తాం. సో అబ్సల్యూట్ వీటో అంటే పూర్తిగా నిలుపుదల చేయడం, మనం తిరస్కరించే హక్కు కలిగి ఉంటాడు బిల్లు విషయంలో. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఏంటి, బిల్లు విషయం పట్ల తన ఆమోదాన్ని నిలుపుదల చేయడమే అబ్సల్యూట్ వీటోగా పిలుస్తాం. తెలుగు వర్డ్స్ మనకు సేమ్ అందే, సేమ్, ఎక్కడ ఇబ్బంది లేదు. నెక్స్ట్ నో టైం లిమిట్ అంటే ఎంతకాలమైనా తన యొక్క ఆమోదం తెలపకుండా నొక్కి పెట్టవచ్చు. సో దీన్ని మనము
ప్యాకెట్ వీటో అని చెప్పేసి పిలుస్తాం. సో ప్యాకెట్ వీటో అని చెప్పేసి పిలుస్తాం. ఇదేంటి మనకి ప్యాకెట్ వీటో అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి వెనక్కి పంపొచ్చుగా, దీన్ని సస్పెన్స్ వీటో అని చెప్పేసి పిలుస్తాం. సో సస్పెన్స్ వీటో అని చెప్పేసి పిలుస్తాం. సో ఒకసారి వెనక్కి పంపినప్పుడు పార్లమెంట్ దీన్ని 1/2 మెజార్టీతోని ఆమోదిస్తే సో దీన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. సస్పెన్స్ వీటోని పార్లమెంటు 1/2 ఆమోదంతో ఓవర్ రైడ్ చేయవచ్చు. ఇంకో వీటో ఉంటుంది, మన రాష్ట్రపతికి లేదు, అమెరికా ప్రెసిడెంట్కి ఉంటుంది. దాని పేరే క్వాలిఫైడ్ వీటో అని చెప్పేసి పిలుస్తాం. సో క్వాలిఫైడ్ వీటో అంటే అమెరికా రాష్ట్రపతి ఒకసారి వెనక్కి పంపినప్పుడు అక్కడి శాసనసభలు ఏవైతే ఉన్నాయో అవి 2/3 మెజార్టీతోని ఆమోదించి పంపితే అతను తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. మనకు లేదండి. సస్పెన్స్ వీటోకి క్వాలిఫైడ్ వీటోకి తేడా ఏంటి అంటే ఇద్దరు రాష్ట్రపతులే అక్కడ ఇక్కడ ఇద్దరు వెనక్కి పంపారు. ఇండియాలో పార్లమెంట్ ఏమో 1/2తోని ఆమోదిస్తే తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. అమెరికాలో పార్లమెంట్ ఏమో 2/3తోని ఆమోదించాలి. ఇది క్వాలిఫైడ్ వీటో అండి. సో అమెరికాతో కంపేర్ చేస్తే మనది కొంచెం తేడా ఉంది. అట్లనే ప్యాకెట్ వీటో కూడా సో ఎంత కాలమైనా నొక్కి పెట్టవచ్చు మన రాష్ట్రపతి అమెరికా కూడా ఉంటాడు కదా, అమెరికా రాష్ట్రపతి ప్రెసిడెంటు. సో అతనేమో కేవలము 10 డేస్ పాటే నొక్కి పెట్టవచ్చు. 10 డేస్ కంటే ఎక్కువ నొక్కి పెడితే జేబు చిరిగిపోతుంది. అంటే మనకి ఆ పుస్తకంలో కనిపిస్తుంది, మీకు లక్ష్మీకాంత్ పుస్తకం లోపల ఏం కనిపిస్తుందండి, మన రాష్ట్రపతి యొక్క జేబు కంటే అమెరికా రాష్ట్రపతి జేబు చిన్నగా ఉంటుంది. వై? బికాస్ 10 డేస్ మాత్రమే నొక్కి పెట్టవచ్చు. అక్కడ లిమిట్ ఉంది, మనకి ఇక్కడ లిమిట్ లేదు. సో ఇవి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇవి మీకు వీటో పవర్స్ అని చెప్పేసి అర్థమైంది. అసెంట్ అంటే దెర్ ఇస్ నో వీటో, తిరస్కరిస్తే అబ్సల్యూట్ వీటో, వెనక్కి పంపితే సస్పెన్సివ్ వీటో, నొక్కి పెడితే టైం లేదు కాబట్టి నొక్కి పెడితే ప్యాకెట్ వీటో అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు మనము ఈ 3 వీటో ఏవైతే ఉన్నాయో, సో అబ్సల్యూట్ వీటో అని చెప్పేసి ఒకటి ఉన్నది. నెక్స్ట్ది ఏముంది, ఇంకోటి సస్పెన్సివ్ వీటో అని చెప్పేసి ఉన్నది, సస్పెన్సివ్ వీటో అని చెప్పేసి. నెక్స్ట్ది ప్యాకెట్ వీటో అని చెప్పేసి ఉంది కదా. ఈ 3 వీటో పవర్స్ని దేనికి ఉపయోగిస్తామని చెప్పి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ బిల్ ఏమో ఫస్ట్ బిల్లు ఆర్డినరీ బిల్ అండి. సో ఆర్డినరీ బిల్ మీన్స్ మనకి మనీతో లింక్ అప్ అయి లేని బిల్ అని చెప్పేసి పిలుస్తుంది సింపుల్గా. మనీ బిల్ విషయంలో రాష్ట్రపతికి అబ్సల్యూట్ వీటో పవర్ కలిగి ఉంటాడు, తిరస్కరణ చేయవచ్చు. సస్పెన్సివ్ వీటో పవర్ కలిగి ఉంటాడు, వెనక్కి పంపచ్చు. సో నెక్స్ట్ ప్యాకెట్లో దాచిపెట్టుకోవచ్చు. అయిపోయింది. ఇది మీకు అర్థమైంది, మనకు కన్ఫ్యూజ్ కావద్దు. ఇంకా ఆర్డినరీ బిల్ విషయంలో మొత్తం పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ అండి, ఆర్డినరీ బిల్లే కానీ ఒకసారి వెనక్కి పంపితే అప్పుడు ఏం చేయవచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే, సో రీకన్సిడర్ బిల్ అని చెప్పేసి పిలుస్తాం. రీకన్సిడర్ బిల్ అంటే పునఃపరిశీలన కోసం అని చెప్పేసి వెనక్కి వచ్చిన బిల్లు. ఆ బిల్లు విషయం రాష్ట్రపతి ఏం చేయొద్దు. సో తప్పనిసరిగా అతను అసెంట్ చేయాల్సిందే. ఇంకా నీకు వీటో పవర్ ఉండదండి. ఒకసారి వెనక్కి పంపినావు కదా, మళ్ళీ పార్లమెంట్ యొక్క ఉభయ సభలు 1/2తోని ఆమోదిస్తే గిట్ట ఇతను వీటో చేయొద్దు, అసెంట్ చేయాల్సిందే. సో కాబట్టి మనకి సో ఏంది, ఒకసారి వెనక్కి వచ్చిన బిల్లు విషయంలో రాష్ట్రపతికి రెండవసారి ఆ బిల్లు మళ్ళీ వస్తే గిట్ట దెర్ ఈజ్ నో వీటో పవర్. అబ్సల్యూట్ లేదు, సస్పెన్సివ్ లేదు, ప్యాకెట్ లేదు. వై? బికాస్ గివ్ అసెంట్ మస్ట్. అయిపోయిందండి. నెక్స్ట్ మనీ బిల్లు చూద్దాం ఒకసారి. మనీ బిల్లు విషయంలో ఏం చేయవచ్చు రాష్ట్రపతి. ఫస్ట్ ఏంటి, అబ్సల్యూట్ చేయవచ్చు, తిరస్కరణ చేయవచ్చు అండి. ఎక్కడ లేదు మీకు రాజ్యాంగంలో లేదా? షో మీ. సో ఉన్నది, తిరస్కరణ చేయవచ్చు మనీ బిల్ని. ఎస్, మనీ బిల్ కెన్ రిజెక్ట్, బట్ చేయరు, ప్రాక్టికల్గా చేయరు. థియరీ పరంగా చేయవచ్చు, రాజ్యాంగ పరంగా బేసిక్గా చేయవచ్చు. సస్పెన్స్ ఉంటుందా? సో మనీ బిల్ వెనక్కి పంపొచ్చా? వెనక్కి పంపరాదు. కాబట్టి దేర్ ఇస్ నో సస్పెన్సివ్ వీటో ఫర్ మనీ బిల్లు. ప్యాకెట్ వీటో కూడా ఎస్ అవైలబుల్. రైట్. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ బిల్లు విషయం లోపల వీటో చేసే పవర్స్ రాష్ట్రపతికి లేవండి. వై? బికాస్ ఉభయ సభలు ఒకసారి ఆమోదించినాయంటే మనది లెజిస్లేటివ్ సుప్రమసీ అని చెప్పేసి పిలుస్తాం. శాసనసభ ఆధిక్యత ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు బిల్లు ఆమోదించారు కాబట్టి రాజ్యాంగ సవరణ కోసం అని చెప్పేసి సో అసెంట్ మాత్రం చేయాల్సిందే.
దెర్ ఇస్ నో వీటో పవర్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. మనీ బిల్లు మీ విషయంలో వీటో పవర్స్ ఉంటాయి. అబ్సల్యూట్ వీటో ఉంటుంది, ప్యాకెట్ వీటో ఉంటుంది, సస్పెన్సివ్ వీటో మాత్రం ఉండదు. సో మీకు ఏంటి, ఆర్డినరీ బిల్లు విషయంలో మొత్తం వీటో ఉంటుంది. ఒకసారి వెనక్కి వచ్చిన బిల్లు విషయంలో ఏ పవర్ ఉండదు. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఏ పవర్ కూడా ఉండదు. కంప్లీట్గా వాళ్ళు అసెంట్ చేయాల్సిందే. ఇప్పుడు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అండి. మరి ఎవరెవరు ఎప్పుడు ఏ బిల్లును ఉపయోగించారు? ఐ నాట్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ టాపిక్. అంటే ఎవరు ఎప్పుడు అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ చూపెట్టను. వై? బికాజ్ మనం ఎప్పుడు రావు ఎగ్జామ్ లోపల. చూద్దాం ఒకసారి. బట్ మనకి మీకోసం అన్న చెప్పాలి. ఫస్ట్ చూస్తే అబ్సల్యూట్ వీటో అండి. ఇది నిజంగా ఉపయోగిస్తారా? రాష్ట్రపతిని ఎన్నుకునేదే పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీలో ఎన్నికైన వాళ్ళ సభ్యులు కదా, ఎన్నికైన వాళ్ళు పార్లమెంటుకు, అసెంబ్లీకి. సో మెజారిటీ ప్రభుత్వము సపోర్ట్ ఉంటే రాష్ట్రపతిగా వస్తాడు. కాబట్టి ప్రభుత్వం ఆమోదించిన బిల్లుని దాదాపు అబ్సల్యూట్ వీటో ఉపయోగించి రిజెక్ట్ చేయరు. బట్ కొన్నిసార్లు పాసిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉభయ సభలు ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఆమోదిస్తే, ప్రైవేట్ మెంబర్ మీన్స్ మంత్రి కాని సభ్యుడు, ప్రభుత్వంలో లేని సభ్యుడు ప్రవేశపెడితే ఉభయ సభలు ఆమోదిస్తే రాష్ట్రపతి కోతే, సో అప్పుడు క్యాబినెట్ ఏమంటుందంటే ఇది బిల్లు మనది కాదు, వేరేటోళ్ళ బిల్లు, నువ్వు రిజెక్ట్ చేయమంటే రిజెక్ట్ చేస్తాడు. అప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు. సెకండ్ది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉన్నదండి. ఒక బిల్లుని ప్రవేశపెట్టింది, ఆమోదించింది, ఉభయ సభలు ఆమోదించినాయి, రాష్ట్రపతి దగ్గరికి పోయింది. అన్ఫార్చునేట్లీ ఈ ప్రభుత్వం రద్దు అయిపోయింది. నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, వేరే ప్రభుత్వం వచ్చింది అనుకోండి. అట్లా అనుకోండి, మళ్ళీ మోడీ ఫ్యాన్స్ ఫీల్ కావద్దు. సో ఇప్పుడు అట్లా అనుకోండి. అప్పుడు ఆ ప్రభుత్వం ఏమంటుందంటే ఈ బిల్లు నీ దగ్గర ఉంది కదా, అది మా బిల్లు కాదు, వాళ్ళ బిల్లు, వాళ్ళు వీళ్ళు కదా, వాళ్ళ బిల్లు ఎందుకని చెప్పేసి నువ్వు అబ్సల్యూట్ వీటో అప్లై చేయమంటే, సో రాష్ట్రపతి అప్లై చేసి రిజెక్ట్ చేస్తాడు. వెరీ పాసిబిలిటీ మనకు కనిపిస్తుంది రెండు సందర్భాల లోపల. మరి ఇంతవరకు ఎవరైనా ఉపయోగించారంటే 2 సార్లు మనకు కనిపిస్తుందండి. ఒకసారేమో 1954లో మన బాబు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేసి ఫస్ట్ రాష్ట్రపతి, ఈ పెప్సు అని చెప్పేసి మనకు ఉంటుంది, పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అప్పుడు దీన్ని ఉపయోగించాడు. సెకండ్ది 1991లో ఆర్ వెంకటరామన్ అని చెప్పేసి ఎంపీ సాలరీ బిల్ విషయంలో ఉపయోగిస్తాడు. సో వాస్తవంగా అప్పుడు ఏమవుతుందంటే ఎంపీ సాలరీ బిల్లుని పెంచుకోవాలని చెప్పేసి ఆ లోక్సభకి అదే చివరి రోజు అండి. అది మనీ బిల్లు, మనకి రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి అవసరము. అనుమతి తీసుకోలేదు, లోక్సభలో ప్రవేశపెట్టారు, ఆమోదించారు. రాష్ట్రపతి దగ్గరికి పోతే అతను అరే నా అనుమతి లేదు అని చెప్పేసి దాన్ని కొట్టిపడేస్తాడు. సో 2 సందర్భాలు మనకి కనిపిస్తున్నాయి హిస్టరీ చూస్తే గిట్ట. నెక్స్ట్ చూస్తే తర్వాత సస్పెన్సివ్ వీటో అండి, అంటే ఒకసారి వెనక్కి పంపడము. దీన్ని మన అబ్దుల్ కలాం 2006 లోపల ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బిల్ అని చెప్పేసి అప్పుడు దీన్ని ఉపయోగించాడు. దెర్ ఇస్ నో నీడ్ టు పిహెచ్డి. 2006 లోపల ఏపీజే అబ్దుల్ కలాం, వెరీ ఫేమస్, మనకి రామేశ్వరంలో జన్మిస్తాడు. సో అతను దీన్ని వెరీ ఫస్ట్ టైం మనకి ఉపయోగిస్తాడు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పేసి బిల్లు ఉంటుంది. నెక్స్ట్ ఏంటి మనకి, సో ప్యాకెట్ వీటో ఉంది కదా, అంటే ఏంటి, ఇప్పుడు ఏం చెప్పకుండా అట్లనే నొక్కి పెట్టేయడం. సో వెరీ ఫేమస్ మనకి జ్ఞాని జైల్ సింగ్ అని చెప్పేసి ఉంటాడు. సో జ్ఞాని జైల్ సింగ్ అని చెప్పేసి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్లుని నొక్కి పెడతాడు. సో అట్లా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి, బట్ అవి ఎగ్జామ్లో రావండి మీకు. ప్యాకెట్ వీటో జ్ఞాని జైల్ సింగ్, అబ్సల్యూట్ వీటో మనకి ఇద్దరు కనిపిస్తున్నారు, బాబు ఒకరు, ఇంకోరేమో ఆర్ వెంకటరమన్. సస్పెన్సివ్ వీటో మన ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పేసి పిలుస్తామన్నట్టు. ఇవి బట్ మనకి అంతగా అవసరం లేదండి. నెక్స్ట్ చూస్తే స్టేట్ బిల్ విషయంలో రాష్ట్రపతి యొక్క వీటో పవర్స్ అని చెప్పేసి మన లక్ష్మీ పుస్తకం లోపల పెద్దగా ఉంటుందండి. అంత పెద్ద అవసరం లేదు. రాష్ట్రపతి స్టేట్ బిల్ విషయంలో ఏమైనా చేయవచ్చు. ఎస్. కెన్ అసెంట్? ఎస్. కెన్ అబ్సల్యూట్ వీటో? ఎస్. కెన్ సస్పెన్సివ్ వీటో? ఎస్. కెన్ ప్యాకెట్ వీటో? ఎస్. స్టేట్ బిల్లు ఒకసారి వెనక్కి పోయింది, మళ్ళీ వచ్చింది, అప్పుడు కూడా ఎస్ అసెంట్ చేయవచ్చు, అబ్సల్యూట్ వీటో చేయవచ్చు, ప్యాకెట్ వీటో చేయవచ్చు. రాష్ట్రపతి సర్వం అధికారాలు ఉంటాయి, దానికి ఇంత పెద్దది అవసరం లేదు. స్టేట్ బిల్లు విషయం లోపల రాష్ట్రపతి యొక్క హక్కులు తిరుగులేనివి, ఏదైనా చేయవచ్చు రాష్ట్రపతి. కాబట్టి మళ్ళీ దానికి మనం చదువుతామా, స్పెషల్గా చదవం, టైం వేస్ట్ అనవసరంగా. రైట్.
ఇది వీటో పవర్స్ అండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ బిల్లు పార్లమెంటు పాస్ అవుతుంది, రాష్ట్రపతికి ఏంది అసెంట్ చెప్పిండు, చట్టం అయిపోయింది. ఇది మంచి మూడు ఉన్నప్పుడు. మూడు సరిగ్గా లేకుంటే దెర్ ఈజ్ ఏ అబ్సల్యూట్ వీటో, దెర్ ఈజ్ ఏ ప్యాకెట్ వీటో, సస్పెన్సివ్ వీటో. వెనక్కి వస్తుంది, విత్ హోల్డ్ అసెంట్, నో టైం. ఇంత క్లియర్ మీ డయాగ్రామ్ వేసి చెప్పినండి. సో మీకు డిజిటల్ బోర్డు ఉన్న ఇంత మంచిగా నేను చెప్పలేను వాస్తవంగా. అట్లా ఈ పిచ్చి గీతలు బోర్డులో మనం గీయరాదు వాస్తవంగా. అట్లా మనకు పీపీటీ తయారు చేయరాదు. మళ్ళీ మీకు ఇంగ్లీష్లో వర్డ్స్ ఉంటాయి మొత్తం మీద. దీనిలో ఇట్లా ఉండదు. ఇట్లా టేబుల్ కొట్టి ఈ పిచ్చి గీతలు కనిపించవు మీకు అక్కడ. సో ట్రెడిషనల్ మెథడ్ అనేది చాలా ఎఫెక్ట్గా ఉంటుంది, చాలా అర్థమవుతుంది కూడా. సరే మొత్తం అంతెందుకు కానీ ఇది మీ ఇష్టం అండి. ఏ వీటోని ఏ రాష్ట్రపతి ఎప్పుడు ఉపయోగించాడు అంత ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ పట్టుకోండి. మనీ బిల్ విషయం లోపల ఏ వీటో పవర్ ఉండదు, సస్పెన్స్ వీటో పవర్ ఉండదు, వెనక్కి పంపరాదు, మిగతా రెండు చేయవచ్చు. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఏ వీటో పవర్ ఉండదు. ఒకసారి వెనక్కి పంపినప్పుడు మళ్ళీ అతనికి ఏ వీటో పవర్స్ ఉండవు. ఆర్డినరీ బిల్లు విషయంలో అన్ని వీటో పవర్స్ ఉంటాయి. కొంచెం ఇది చూసుకోండి. ఏది ఈ అబ్సల్యూట్ వీటో 2 సార్లు ప్రయోగించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకటేమో ప్రైవేట్ మెంబర్ బిల్లు, సెకండ్ ఏమో ప్రభుత్వం పడిపోయినప్పుడు, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అది కూడా చేయవచ్చు. ఇది మనకి రాష్ట్రపతి యొక్క సంపూర్ణమైన శాసనాధికారాలు అండి. మీరు ఏ పుస్తకం తీసుకున్నా ఇంతకంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండదు. సో నెక్స్ట్ మనము సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అంటే లిమిటెడ్ సోర్స్ని నమ్మాలి, విశ్వసించాలి, దాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవాలి. ఎగ్జామ్ టైంలో ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్నిసార్లు మనం గట్టిగా మన నేర్చుకున్న అంశాలు బలపడతాయి, బలంగా నాటుకుపోతాయి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకుని సోర్సెస్ పెంచుకోవద్దు, సోర్సెస్ను మంచి చూసుకోవాలి, దాన్ని ఎక్కువసార్లు విశ్వసించి చదవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఎగ్జామ్ ఉంటుంది. ఇంతవరకు చెప్పిన అన్ని పాఠాల మీద